ఎట్లా చూస్తారు మేడం ఇవాళ ఎమ్మెల్సీ కవిత పైన ఏవైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో వాటిపైన కూడా మీరు పిటిషన్ ఇవ్వడానికి వచ్చారు. అదే మీరు నిన్న మనకు సుప్రీంకోర్టు అక్యూజ్డ్ కాదు, సరే ఇన్ని రోజులు పెట్టడం కూడా సబబు కాదు, ఒక మహిళని ఇన్ని రోజులు ఒకటి అక్యూజ్డ్గా అది ప్రూవ్ కాలేవి ఏవి కూడా ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు పెట్టడం సబబు కాదని చెప్పి హైకోర్టు తీర్పును కూడా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మా కాంగ్రెస్ లీడర్స్ కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, వారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడము, ట్విట్టర్ వేదికగా వారి మీద అన్ని ట్రోల్స్ రీల్స్ పెట్టడము, ఇవన్నీ వారి మనోభావాలు దెబ్బతినేటట్టు, ఒక మహిళ మనోభావాలు దెబ్బతినేటట్టు పోస్టులు పెట్టడము, ఇవన్నీ కూడా మేము ఇవన్నీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాము. సో ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకొని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు కోరాము. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటివి పార్టీలకు సంబంధం లేకుండా మహిళల పైన ఎవరు ఏమి అన్నా కూడా అది అనుచితంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, అనుచితంగా ఎవరు మాట్లాడినా కూడా వారి పట్ల తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా వారు కూడా ఒక మాట అన్నారు, పార్టీలకు అతీతంగా మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసి ఒక మహిళా కమిటీ వేస్తామని వారు కూడా ఒక మాట ఇచ్చారు. అదే ఒకవేళ ఆ కమిటీ కనుక వేయగలిగితే ఇక ముందు ఇలాంటివి మహిళల పైన ఇలాంటివి ట్రోల్స్ కానీ, సోషల్ మీడియా వేదిక కానీ, వాళ్ళు ఏదైనా అసభ్యంకరంగా మాట్లాడడం కానీ, మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడడం, ఇలాంటి ఏమైనా ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వీలుంటుంది. మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా మనం చూసాము, మీడియా మొత్తం కవర్ చేసింది. అది మాకంటే ఎక్కువ మీ మీడియా కూడా క్లియర్గా కవర్ చేసింది. మేము ఎంత శాంతియుతంగా కూడా అక్కడ నిల్చొని కేటీఆర్ గారు సపోర్ట్ కోసం ఊరికే ఆడ నిల్చున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేశారు, వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళు ఆ సీన్ మొత్తము మార్చేశారు. మొత్తం మేము ఎంత శాంతియుతంగా ఉన్నా వారంతా రెచ్చగొట్టారు, ఆయుధాలు తీసుకొచ్చారు, చిన్న చిన్న నెయిల్ కట్టర్స్ తీసుకొచ్చి దాడి చేయడం కానీ, మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ మీద దాడి చేయడము, బట్టలన్నీ చించేయడము, అవన్నీ కూడా మీరు మీడియా అంతా కవర్ చేసింది. ఇలాంటి ప్రవర్తనను మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా చూస్తారు? మరి వాటి మీద ఇంతవరకు కూడా ఒక కామెంట్ కానీ, ఒక స్టేట్మెంట్ కానీ వారు ఇవ్వలేదు. ఈ విధంగా ఒక మహిళా కమిషన్ ఎదుటనే ఇంకొక మహిళను డిగ్రేడ్ చేసి అలా చేయడం ఎంతవరకు సబబు? ఇలాంటి వాటి మీద కూడా నాయకులు స్పందించాలి. మేము ఇలాంటి వాటిపైన స్పందించి కమిషన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కమిషన్ ఎదుటంగా, మహిళా కమిషన్ ఎదుటనే మళ్ళీ మాకు తిరుగుదాడి జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ కమిషన్ ఎదుట మేము చెప్పడం జరిగింది, వారితో డిస్కస్ చేయడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి వీటన్నిటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. సో మేము కూడా చాలా సంతోషించాము. ఎట్లా చూస్తారు అంటే ఒకవైపు 5 నెలల సమయం మించి కూడా ఉన్నారు వాళ్ళ జైల్లో, మరి ఒకవైపు కూడా వస్తూ ఉన్నాయి బీజేపీతో విలీనం అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో దీనిపైన కూడా పిటిషన్ ఇవన్నీ జస్ట్ గాల్లో మాటలేనండి, వేటికి కూడా ప్రూఫ్స్ లేదు. నోరు ఉంది కదా అని వాగేయడమే తప్పితే అలాంటి వాటికి ఎలాంటి ప్రూఫ్స్ లేదు. తను ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు విలీనమే అవ్వాలనుకుంటే కవిత గారిని 5 నెలలు అందులో ఉండాల్సినంత అవసరం లేదు కదా. ఎలక్షన్స్ ముందే వాళ్ళు నిజంగానే విలీనం చేసుకొని బయటకు వచ్చేసేవాళ్ళం కదా. మేము ఒక మహిళను ఒక తల్లి పిల్లల్ని వేరు చేసి మహిళ జస్ట్ ఆరోపణలు చేసిన వాటిని అన్ని రోజులు వాళ్ళు జైలు ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా విలీనం అని మేము అనుకునుంటే, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విలీనం కావాలి అని మేము అనుకునుంటే ఎప్పుడో అయిపోయేది. మా కవిత గారు ఎప్పుడో బయటకు వచ్చేది, ఇంత సఫర్ అయ్యేది కాదు. ఒక మహిళ ఇంత సఫర్ అయ్యేది, పిల్లలు సఫర్ అవ్వడం, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వడం, ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఇవన్నీ వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. ఎలా ఉండాలంటే యాక్షన్ ఇంకొకసారి అలాంటి ట్వీట్స్ పెట్టడం కానీ, ట్రోల్ చేయడం కానీ ఉంటే ఒకటికి 4 సార్లు భయపడాలి వాళ్ళు. అలాంటి ట్రోల్స్ అలాంటి యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లా చూస్తున్నాం మేము కవిత పైన వస్తున్న ట్రోల్స్? ఈరోజు మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కార్పొరేటర్స్ అందరూ కలిసి, మహిళా కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రావడం జరిగింది. మేము ఒక లెటర్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మన తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్ననే ఎమ్మెల్సీ కవిత గారు రిలీజ్ అయ్యి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టే స్వయంగా వారికి ఏది నిర్దోషి కాదు అని, ఆమె నిర్దోషి, ఆమె అక్యూజ్డ్ కాదు అని ఇంకా ప్రూఫ్ లేదు కాబట్టి ఇమీడియట్గా వదిలిపెట్టాలని ఏదైతే డెసిషన్ సుప్రీంకోర్టు తీసుకుందో దానికి ఆమె బయటికి వచ్చిన సందర్భంగా ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ సోషల్ పోస్టులలో అదర్ పార్టీస్ వాళ్ళు బాగా ఇవి అన్నీ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో
వేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ కవితకే కాదు, ఇది మహిళలందరి మీద కూడా వచ్చే నిందలు ఇవి. ఎందుకంటే మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మహిళలందరూ కూడా అన్ని పార్టీస్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి పోస్టులు పెట్టడం చాలా బాధాకరం. మేము దీనికి చాలా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలు మనము ఇంటిని ఫ్యామిలీని వదులుకొని ఈ రాజకీయంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎన్నో మనము వర్క్ చేస్తూ ఉంటాం. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇట్లాంటి కామెంట్స్ పెట్టడం చాలా బాధాకరం. ఆ బాధ మేము ఆమె కవితక్క వచ్చిన సందర్భంగా ఆమె కనీసం ఇంటికి కూడా చేరలేదు. ఇవన్నీ సోషల్ కామెంట్స్ పెడతా ఉన్నారు కాబట్టి మేము కార్పొరేటర్స్ అందరూ ఉమెన్ కమిషన్ గారిని కలిసి ఇదంతా కూడా ఆమెకి చెప్పడం జరిగింది. అయితే ఉమెన్ కమిషన్ గారు కూడా ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నేను దీనిపైన చూస్తాను దీన్ని, ఎందుకంటే ఇది కేవలం పార్టీకే కాదు మహిళలకు అందరికీ సంబంధించిన విషయం కాబట్టి తప్పకుండా నేను దీనిపైన యాక్షన్ తీసుకుంటానని కూడా తెలియజేయడం జరిగింది. అనుకుంటున్నాను అంటే ప్రభుత్వం ఉందనుకోవచ్చు, కొంతమంది రాజకీయ నేతలు ఉందనుకోవచ్చు. ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కవితక్క అంటేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఢిల్లీ వరకు కూడా ఆమెకు ఒక మంచి పేరు ఉంది. ఆమె అన్ని మహిళల గురించి చాలా ఆలోచించి ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. బతుకమ్మ ప్రోగ్రాం అనేది నిజంగా తెలంగాణలో ఇక ఎక్కడో ఊర్లలో జరిగే పండుగని ఆమె మన రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తమే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఆమె తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆమెకి ఎట్లయితే విమర్శన లాగా చేయాలి, ఆమెకు తప్పు పట్టించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచైన పద్ధతి కాదు. ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఒక మంచి పోస్టులు వేసి ఎంకరేజ్మెంట్ ఉండాలి, కానీ ఇట్లాంటి వాటికి మాత్రం నిజంగా చాలా బాధాకరం. దీనిపైన బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేసి కదా, ఏం చెప్తారు? ఆయన కూడా ఆలోచించాలి, బండి సంజయ్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా తల్లి చెల్లి భార్య పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆయన కూడా ఏమైనా మాట్లాడే ముందు ప్రతి ఒక్క మహిళని కూడా తమ ఇంటి మహిళను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని మేము కోరుతున్నాం.